ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాభవాన్ని చవిచూసింది. మొత్తం 70 స్థానాలకు గాను 22 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఆప్ అధినేత కేజ్రీవాల్ సహా ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే ఈ ఓటమిపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త జన్సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆప్ ఎందుకు ఓడిపోయిందనే దానిపై తనదైన శైలిలో విశ్లేషించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వెంటనే సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయకపోవడం అతిపెద్ద మిస్టేక్ అని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. బెయిల్ వచ్చిన తర్వాత సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారని, అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందని చెప్పారు. దీని కారణంగానే ఎన్నికల్లో ఆప్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఎన్నికలకు వెళుతున్న సమయంలో మరో వ్యక్తిని సీఎంగా చేయడం కూడా తప్పేనని, ఇది బీజేపీకి ఒక అస్త్రంగా మారిందని, రాజకీయ పరంగా కేజ్రీవాల్ అస్థిరంగా వ్యవహరించారని, తాను వ్యతిరేకించిన సోనియా గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి వారు ఉన్న ఇండియా కూటమిలో చేరడం, 10 ఏళ్లుగా ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ కూడా ఆప్ ఓటమికి అతిపెద్ద కారణమని చెప్పారు. ఇక రెండో కారణం కేజ్రీవాల్ రాజీనామా అని, మూడవది ఇండియా బ్లాక్లో చేరడమని అన్నారు ప్రశాంత్ కిషోర్. ముందు కూటమిలో చేరి ఆ తర్వాత బయటకు రావడం కూడా కేజ్రీవాల్ క్రెడిబిలిటీని దారుణంగా దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించారు. దీనికి తోడు గత కొన్నేళ్లుగా ఆప్ పాలన పేలవంగా ఉందని చెప్పారు. దారుణంగా తయారైన రోడ్లు, వాటర్ లాగింగ్ సమస్యలు కూడా ఆప్ను భారీగా దెబ్బతీశాయని తెలిపారు.